అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తేనేపూట్ తెలరిపాడు గిరిజన గ్రామాల్లో జనసేన నేత ప్రకాష్ తన పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నారు. నేటికి రోడ్డు విద్యుత్ సౌకర్యాలు లేక కష్టాలు పడుతున్న 36 ఆదివాసీ కుటుంబాల వద్దకు 8 కిలోమీటర్ల కొండ మార్గంలో కాలినడకన ఆయన చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో గుడెం ప్రజల మధ్య కేక్ కట్ చేసి వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అండగా ఉంటామని, గిరిజనుల సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని ప్రకాష్ వారికి భరోసానిచ్చారు. జయ ప్రకాశ్ జై జనసేన జై గణ చదువుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్ జనసేన పార్టీ విశాఖ జిల్లా 57వ వార్డు అధ్యక్షుడిని. ఈరోజు నా పుట్టినరోజు. మేము ప్రతి సందర్భంలో కూడా నా పుట్టినరోజుని అనాథాశ్రమాల్లో లేదా మా నాయకుల మధ్యన, మా జన సైనికుల మధ్యన జరుపుకునేవాడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యాక ఈరోజు ఈ ఆదివాసీల బాధలు మనకి తెలియజేస్తూ, ఈ ఆదివాసీల కష్టాలు మనకి తెలియజేస్తూ వీళ్ళ కోసం మాకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దానివల్ల మేము మా జన్మదిన వేడుకలని ఆదివాసీల మధ్యలో జరుపుకుందామని ఇక్కడికి వచ్చాము. ఆదివాసీల మధ్యలో నా జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నాను. ఈరోజు ఇది తేనెగుట్ట అనే గ్రామం. ఇది ఓ మారుమూల గ్రామం. ఇక్కడ సరైన రోడ్డులు లేవు, ఇక్కడ సరైన నీరు సదుపాయం లేదు. ఇక్కడ ఉన్న ఈ తాండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఈ గ్రామంలో దాదాపుగా 15 కుటుంబాలు, అలాగే ఇక్కడ కొండ ఉంది. ఈ కొండ వెనుకున్న గ్రామంలో ఓ 25 కుటుంబాలు. వాళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి తెచ్చి ఇక్కడ మా జన్మదిన వేడుకలు అనేవి జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సిస్కా స్కీమ్ ద్వారా రోడ్లు నిర్మాణం చేశారు మన ఆదివాసీలకు. అలానే జల మిషన్ ద్వారా ఈరోజు ప్రతి దగ్గర కూడా మంచినీటి సమస్యను తొలగించి మంచినీరును కూడా మీ వరకు తెచ్చే. నా పేరు చిట్టం మురళి అండి. నేను జనసేన పార్టీ ఇన్ఛార్జి అనంతగిరి మండలం. అయితే మా మండలంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వచ్చారు. పిన్నకోట పంచాయతీ చాలా గ్రామాలు తిరిగి మంచి మంచి రోడ్లు వేశారు. అలాగే డుమిగూడ మండలంలో పెద్దపాడు గ్రామం అవ్వచ్చు, అనేక మారుమూల గ్రామంలో మాకు రోడ్డు సదుపాయం కల్పించడం చాలా ధన్యవాదములు. అలాగే ఈ గ్రామాల్లో కూడా నేను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చాలాసార్లు ట్రై చేసిన నా వల్ల నా వంతు శక్తి సరిపోక మా అన్న ప్రకాష్ గారిని నేను ఫోన్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు జరుపు, నేను వస్తాను మీ ఊర్లో నా జన్మదిన వేడుక జరుపుకుంటాను. ఆ పరంగా వచ్చి మీ ఊరు రోడ్డుని తెలుసుకున్న తర్వాత మీ ఊరు సమస్యలని నేను పార్టీ పెద్దల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పడం చాలా సంతోషకరం. మా గ్రామంలో, మా మారుమూల ప్రాంతంలో రోడ్ లేని గ్రామంలో, తేనిపూటు తెల్లరపాడు గ్రామంలో, ఈ అనంతగిరి మండలంలో అన్న ప్రకాష్ గారు రావడం మాకు చాలా ఆనందంగా భావిస్తున్నాము.
అలాగే ఈ గిరిజన ప్రాంతంలో మీరు రావడం అనేది చాలా అదృష్టం అండి మాకి. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ మా గిరిజన ప్రాంతంలో రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నో చూసాం. మా 75 సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఏ నాయకుడు గాని ఏ ప్రభుత్వం కానీ రాలేదు. ఈసారి మా జనసేన పార్టీ వచ్చిన తర్వాత అన్న పవన్ కళ్యాణ్ గారు ఏమవచ్చు, అన్న ప్రకాష్ గారు అవ్వచ్చు, ఇలాంటి మార్పు గ్రామంలో వచ్చి మమ్మల్ని అభివృద్ధిని చేస్తూ ముందు నడిపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. నా పేరు చిట్టం మురళి అండి.